రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గ జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ ఉయ్యాల రామకృష్ణారావు స్పష్టం చేశారు. గూడూరు ఆర్డీఓ కార్యాలయంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన తర్వాత కోటలోని తన కార్యాలయంలో స్టార్ నైట్ ప్రతినిధితో మాట్లాడుతూ రాష్ట్ర ప్రగతికి ప్రత్యేక హోదా ఓ సంజీవిని లాంటిదని, అలాంటి హోదాను సాధించాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించి తీరాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా విషయంలో ప్యాకేజ్ తీసుకుని చంద్రబాబు మౌనంగా ఉండిపోయారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఉచితాల పేరుతో రాష్ట్ర ప్రజలకు పథకాలు అమలు చేస్తూ ప్రత్యేక హోదాను విస్మరించారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధించే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ఈరోజు 24వ తేదీ 1:30 మన గూడూరు ఆర్డీఓ ఆఫీస్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే గూడూరు కాన్స్టిట్యున్సీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా కాంగ్రెస్ నా మీద నమ్మకంతో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ప్రోత్సహించి గూడూరు నియోజకవర్గము అభివృద్ధికి పాటుపడమని నమ్మకంతో నాకు అసెంబ్లీ ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి ముందుకు పొమ్మని చెప్పి ఆశీర్వదించి మా పార్టీ అధ్యక్షురాలైన గౌరవనీయురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారు షర్మిలమ్మ గారు నాకు పార్టీలో టికెట్ ఇచ్చి పంపినందుకు మా అధ్యక్షురాలకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ గూడూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా నన్ను ఎన్నిక చేసి, ఎమ్మెల్యే క్యాండిడేట్గా నన్ను ఎన్నిక చేసి ముందు నడిపించిన మా పార్టీ అధ్యక్షురాలు గౌరవనీయురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారి షర్మిల గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే పార్టీ హైకమాండ్ కూడా మా పార్టీ అధ్యక్షులైన మల్లికార్జున ఖర్గే గారు, సోనియా గారు, రాహుల్ గాంధీ గారు, వీళ్ళు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఒమ్ము చేయనని వారికి నేను మాటిస్తున్నాను. ఈ గూడూరు నియోజకవర్గంలో చాలా బాధలు ఉన్నాయి. నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే చదివాను, ఇక్కడే ఉద్యోగం చేశాను. రిటైర్ అయిన తర్వాత కూడా ఇక్కడే ఉన్నాను, ప్రజలతోనే కలిసి ఉన్నాను. ప్రజలు బాగోగులు, కష్ట సుఖాలు, నష్టాలు అన్నీ తెలిసిన వాడిని. ఎక్కడ ఉద్యోగం చేసినా సాయంకాలానికి నేను గూడూరుకి వచ్చేసే అలవాటు నాకు ఉంది. ఎక్కడ ఉద్యోగం చేసినా కూడా వచ్చేసేవాడిని, వచ్చేసి ఫ్యామిలీతో నేను గూడూరుని గడిపేవాడిని. కాబట్టి గూడూరు ప్రజలు నన్ను ఇప్పటికి కూడా మర్చిపోకుండా ఇప్పుడు కూడా నన్ను ఆదరిస్తూ ఉన్నారు. గూడూరులో ఉన్న మెయిన్ కష్టాలు చూస్తే మెయిన్గా రాజకీయాలు భ్రష్టు పట్టిపోయినాయి. ప్రజలు 2 గ్రూపులుగా 3 గ్రూపులుగా డివైడ్ అయిపోయారు. ఇది ఎప్పుడూ లేదు, చరిత్రలో లేదు. ఈ గ్రూపులు ఎందుకు తయారైనాయంటే ఈ లోకల్ పార్టీస్, లోకల్ రాజకీయాల వల్ల ఒకే కుటుంబంలోనే 2 గ్రూపులు, ఒకే ఫ్యామిలీలో 2 తయారైపోయాయి. ఒకరైతే ఒకరు పడకుండా చేసేసారు. అన్యోన్యంగా ఉన్న కుటుంబాలు చీలిపోయాయి ఈ లోకల్ పార్టీస్ వల్ల. ఈ కాంగ్రెస్, మన కాంగ్రెస్ అనేది ఇది జాతీయ పార్టీ. దీని గ్రూపులు కానీ, కులాలు, మతాలు కానీ ఇవేమి ఉండవు. ఈ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మహాసముద్రం. ముస్లిమ్స్, మైనారిటీస్, క్రిస్టియన్స్, బడుగు బలహీన వర్గాలు, బీసీ వర్గాలు, ఇది పట్టుకొమ్మలు. అసలు కాంగ్రెస్ యొక్క మనస్తత్వమే ఇవే. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్, క్రిస్టియన్స్, ఈ బడుగు బలుగు బీసీ వర్గాలు ఇవే. మనకి ఇప్పటి వరకు మన రిజర్వేషన్స్ ఉన్నాయంటే నాకు తెలిసి ముఖ్య కారణం కాంగ్రెస్. కాంగ్రెస్ లేకపోతే ఎప్పుడో రిజర్వేషన్స్ తీసేస్తుంటారు. ఇది నా మనసులో ఉంది కాబట్టే ఈరోజు మనస్ఫూర్తిగా కాంగ్రెస్లోకి నేను వచ్చాను. కాంగ్రెస్కి టికెట్గా నేను ఈరోజు అసెంబ్లీకి నియోజకవర్గానికి నామినేషన్ వేశాను. రేపటి నుంచి విస్తృతంగా పర్యటిస్తాను. మా కాంగ్రెస్ యొక్క అజెండా, ఫస్ట్ అజెండా చెప్పింది స్పెషల్ స్టేటస్. స్పెషల్ స్టేటస్ ఎంత ముఖ్యమైనదో, ఎందుకు ఈ తెలుగుదేశం కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఎందుకు మర్చిపోయారు, ఎందుకు కేంద్ర ప్రభుత్వం అడగలేకపోయారో నాకైతే అర్థం కావాలి. స్పెషల్ స్టేటస్ ఉంటే యువత అసలు ఉద్యోగాలు లేకుండా ఇట్లా ఈ రోడ్లు పడరు. స్పెషల్ స్టేటస్ చాలా చాలా ఇంపార్టెంట్. రాష్ట్రాన్ని 2గా విడదీశారు. మంచి రాష్ట్రాన్ని మనకి ఇచ్చారు. తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ చాలా మంచి రాష్ట్రం. బీచ్ ఉంది,
పొలాలు ఉన్నాయి, అగ్రికల్చర్ ల్యాండ్స్, బ్యూటిఫుల్ ల్యాండ్స్ ఉన్నాయి, మరి నదులు ఉన్నాయి. ఎక్కడ మన నీటి కొరత ఏమీ లేదు. సస్యశ్యామలమైన ప్రదేశం ఆంధ్రప్రదేశ్. ఇక్కడ పీస్ ఆఫ్ మైండ్ చాలా ఉంటుంది. చాలా మంచి వాతావరణమైన ఉన్న ప్లేస్. అటు తమిళనాడు కంటే కూడా, అటు బెంగళూరు కంటే కూడా, ఇటు తెలంగాణ కంటే కూడా, ఆ పక్క ఒరిస్సా కంటే కూడా ఆంధ్రప్రదేశ్ చాలా మంచి రాష్ట్రం, అందమైన రాష్ట్రం. ఈ రాష్ట్రాన్ని మనకి ఇచ్చి హ్యాపీగా ఉండండి అని కాంగ్రెస్ చెప్తే వీళ్ళు స్పెషల్ స్ట్రాటజీ తీసుకోరా? అడగల అసలు వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? స్పెషల్ స్టాటస్ అడగకుండా ప్యాకేజ్ తీసుకున్నాడు. స్పెషల్ స్టాటస్ మర్చిపోయాడు. అది ఘాతం. దాని గురించి అడిగే క్వశ్చనే లేదని చెప్పేశాడు. వైఎస్ఆర్సీపీ ఏం చెప్పింది? నాకు 23 మంది ఎంపీలు ఇవ్వండి, మన జుట్టు పట్టుకొని లాక్కొచ్చి నాకు స్పెషల్ స్టాటస్ ఇప్పిస్తా అని చెప్పి మీ ఎంపీలు పాపం ప్రజలు ఎంపీలు ఇస్తే ఒక్కరోజు కూడా వైఎస్ఆర్సీపీ మోడీ గారిని అడిగే పాపానికి కూడా. దాంతో ప్రజలు మనం ఎంత అల్లాడిపోయాము. స్పెషల్ స్టాటస్ వచ్చి ఉంటే మన యువత ఏంటంటే ఫస్ట్ అజెండాలో ఫస్ట్ పాయింటే 10 years స్పెషల్ స్టాటస్ మీదే ఉంటుంది. స్పెషల్ స్టాటస్ మీదే ఫస్ట్ సొంతకం స్పెషల్ స్టాటస్ మీదే ఉంటుంది మా కాంగ్రెస్ గవర్నమెంట్ కనుక వస్తే. ఇది ప్రజలు దీన్ని గమనించి దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ తరఫున కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి. డబ్బుకి లొంగపాకండి, వాళ్ళు ఇచ్చే మద్యానికి లొంగపాకండి. ఒక్కరోజు మనకి ఇస్తారు 1000 రూపాయలు, 2000 ఇస్తారు, వాటర్ బాటిల్, ఫుల్ బాటిల్ ఇస్తారు. మన నాశనం కమ్మని పిచ్చకాలం చేస్తున్నారు పార్టీ. ఎవడన్నా మన మంచి కోసం నిజంగా మన గౌరవంగా బ్రతకనటానికి ఉద్యోగం ఇచ్చేవాడు ఎవరన్నా ఉన్నారా? గవర్నమెంట్లో ఉద్యోగాలు ఉన్నాయా? ప్రైవేట్లో ఉద్యోగాలు ఉన్నాయా? ఫ్యాక్టరీలు ఎన్ని ఉన్నాయి? మనకి తెలిసి గూడూరులో ఫ్యాక్టరీలు ఏమైనా వచ్చినాయా కొత్తగా? ఒక్కడికైనా ఉద్యోగం వచ్చిందా? డిగ్రీలు చదివి పిల్లకాయలు నిరుద్యోగంగా ఆ సచివాలయాల్లో 5,000, 10,000 ఉద్యోగాలు చేస్తున్నారు. డిగ్రీలు చేసిన పిల్లకాయలు 10,000కి వాళ్ళకి దేని సర్వీస్ అయిపోతుంది. 10,000 రూపాయలు పెళ్లి కూడా చేసుకోలేకపోతున్నారు. వాళ్ళు డిగ్రీలు చేసుకొని 25 సంవత్సరాలు, 26 సంవత్సరాలు, 30 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు పెళ్ళిళ్ళు లేక వాళ్ళకి డబ్బులు ఇచ్చి బాగా వేసింది. ఈ కులం వాళ్ళకి ఏం డబ్బులు ఇస్తుంది, ఆ కులం వాళ్ళకి డబ్బులు ఇస్తుంది, సెల్లులకి డబ్బులు ఇస్తే వాళ్ళు ఎంతకాలం ఉంటుంది? ఆ డబ్బులు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలా? వాళ్ళ జీవితాన్ని మర్చిపోవాలా? ఉద్యోగాలు కల్పించాలా? ఫ్యాక్టరీ తీసుకొని రావాలా? చదివినోడు కానీ డిగ్రీ చదివినోడు ఉద్యోగం ఇవ్వలేమా? ఉద్యోగం ఇవ్వనోడు డిగ్రీలు కాలేజీలకు దిగు పెడుతున్నావు. కాలేజీలు ప్రైవేటైజ్ చేసేస్తావు, హాస్పిటల్ ప్రైవేట్ అయిపోయినాయి. ఎక్కడ వైద్యం అనేది ప్రైవేటమే కానీ ఫ్రీగా ఎక్కడ ఇవ్వడం లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఫస్ట్ స్పెషల్ స్టాటస్, తర్వాత మిగిలిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ మా షర్మిలమ్మ గారు చెప్పినట్టు ప్రతిదీ సాధించి తీరుతాం. మీకు ఒకటే చెప్తున్నాను, వైఎస్ రాజశేఖర రెడ్డి స్వర్గీయ మన ప్రజానేత రాజశేఖర రెడ్డి గారి బిడ్డ షర్మిలమ్మ గారు పార్టీకి వచ్చారు. పార్టీని ఉజ్వల భవిష్యత్తు వైపు నడిపిస్తారు. ఇదే నేను మాట చెప్తున్నాను మీకు. షర్మిలమ్మ గారి మాటలు వినండి. అది 100% ఎక్కడ కూడా కల్పితం లేని మాటలు, నిష్కల్మషమైన మాటలు మాట్లాడుతుంది. అది పూర్తిగా నమ్మదగిన మాటలు, పూర్తిగా మాటలు కానే కాదా అని చెప్పేది. షర్మిలమ్మ మీద నమ్మకంతో కాంగ్రెస్ ఓటు వేయండి. ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా తీసుకుపోతామో మీరు 5 సంవత్సరాలు పర్లేదు, 1 yearలో మీరు డెవలప్మెంట్ చూస్తారు. అది నేను హామీ ఇస్తున్నాను కూడా. నా మీద నమ్మకంతో, కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో, మా షర్మిలమ్మ మీద నమ్మకంతో మీరు